ఓం నమః శివాయ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది. పంచభూత లింగాలలో ఒకటి అయిన వాయులింగం ఇక్కడ స్వయంభూగా వెలసి శివుని మహిమను చాటుతుంది. గర్భగుడిలో దీపం ఎప్పుడూ గాలి ప్రవాహంతో కదులుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత మరియు వాయుతత్వాన్ని సూచిస్తుంది. ఈ ఆలయ స్థల పురాణం 3 భక్తుల కథలతో ప్రసిద్ధి చెందింది. 1 సాలీడు తన జాలితో లింగాన్ని కప్పి రక్షించింది. 2 పాము రత్నాలను సమర్పించి లింగాన్ని కాపాడింది. ఇక 3 ఏనుగు ప్రతిరోజు నీటితో అభిషేకం చేసి పుష్పాలను సమర్పించింది. వీరి భక్తి భిన్నమైన శివుడు వారి భక్తికి సంతోషించి మోక్షాన్ని ప్రసాదించాడు. అందువల్ల ఈ క్షేత్రం శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. కన్నప్ప నాయనర్ అనే ఒక మహాభక్తుని కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈయన ఒక మహాభక్తుడు. శివలింగం నుండి జారుతున్న రక్తాన్ని చూడలేక తన కన్నును సమర్పిస్తాడు. కొద్దిసేపటికి మరో కంటి నుండి రక్తం కారడం చూసి తన 2వ కన్నును కూడా సమర్పించడానికి సిద్ధమవుతాడు. వెంటనే మహాశివుడు ప్రత్యక్షమై ఆ భక్తుడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ పార్వతీదేవి తపస్సు చేసి జ్ఞాన ప్రసూనాంబికగా పూజలు అందుకుంటుంది. చంద్రుడు, మయూరం, ఇంద్రుడు కూడా ఇక్కడ శివారాధన చేసి శాప విమోచనం పొందారని స్థల పురాణంలో పేర్కొన్నారు. చోళులు, పల్లవులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించారు. కృష్ణదేవరాయలు 1516లో ప్రధాన గోపురాన్ని నిర్మించారు. రాహుకేతు పూజలకు ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచింది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.